దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు మనలను ప్రేమించి ఈ రాత్రి మరలా దేవుని సన్నిధిలో సంఘముతో సహవాసం చేసే ధన్యత మనకిచ్చినందుకు మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా వాక్య భాగముగా పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 13, 14 వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఎనిగేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. హల్లెలూయా. ఈ 13వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు అని షోలమ్మతి అక్కడ తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా 14వ వచనంలో నాకు నా ప్రియుడు ఎనిగేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని కూడా అక్కడ తెలియచేస్తుంది, అంటే వర్ణిస్తూ ఉంటుంది. దీని ఆత్మీయ అర్థము సూటిగా క్రీస్తు తన విశ్వాసుల పాలిట మరింత మధురమైనటువంటి సువాసన అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే లోకములోని అత్యుత్తమ పరిమళము శరీరానికి అట్లాగో నిజమైనటువంటి విశ్వాసులకు క్రీస్తు సన్నిధి వారి ఆత్మకు కూడా అలాగే. కాబట్టి ఇందులో చెప్పబడినటువంటి గోపరసమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనందరికీ తెలుసు కదా, జాజి పువ్వు తెలుసు కదా అందరికీ. ఆ జాజి పువ్వు లేదంటే గులాబీలతోనమాట తయారు చేసినటువంటి పన్నీరు వంటిది అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇది దేనికోసం ఉపయోగిస్తారు అంటే, ఒక సువాసన కోసం దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియుడు ప్రియురాలి యొక్క హృదయమును ఆనుకొని ఉంటే అది వారికి ఎలా ఉంటుంది అంటే ఒక రహస్య వేదికగా మారుతుంది. అవునా? అలాగే ఈ స్థితి మనం చూస్తే ప్రియురాలి విషయంలో రోజాలు లేక జాజి పూలతో చేసినటువంటి గోపరసమంత సువాసనగా వర్ణించటం అనేది జరిగిందనమాట. ప్రియురాలు ప్రియుడు దగ్గర వాటితో పోల్చి ఆ రీతిగా వర్ణించటం అనేది ఇక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఎన్గేదిలోని ద్రాక్ష తోట మధ్యలోని కర్పూరపు చెట్టు నుండి పూగుత్తులు వస్తే ఎలా ఉంటుంది? అర్థమైంది కదా మీకు? కనుక చాలా ప్రత్యేకముగా ఆకర్షణీయముగా అది కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అలాగూ అక్కడ పరిమళించినట్లయితే అది ఎలా ఉంటుంది అన్నమాట, ఒక ప్రత్యేకముగా ఆకర్షణీయముగా అది చూసేవారికి కనిపిస్తూ ఉంటుంది. కనుక ప్రియురాలికి తన ప్రియుడు అనగా భార్యకు తన భర్త అలా ప్రత్యేకముగా కనిపిస్తారు అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. అతని స్థానము ఎక్కడుంటుందంటే ఆమె హృదయములో ఉంటుంది. ఇంకా అతని స్థానం ఎక్కడుంటుంది? ఆమె హృదయములో ఉంటుంది. కాబట్టి ఆస్వాదన ఎలాగూ పోల్చి ఉన్నారంటే గోపరసముతో పరిమళముగా ఉండునని చెప్పి అక్కడ చక్కగా చెప్పబడింది. ఇది ప్రియురాలి దృష్టిలో ప్రియుడు. అలాగే ఇది ఒకవేళ మనము లోకరీత్యా జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక వర్ణన అని చెప్పి మనము ఆలోచన చేయాలి. లోకరీత్యాగా మనం చూస్తే వర్ణించటం అన్నమాట. తన ప్రియుడు గురించి ప్రియురాలు, తన భర్త గురించి భార్య వర్ణించటము జరిగింది. అంటే ఈ రీతిగా వర్ణిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక మనం చూస్తే ఆత్మ అంటే ఆధ్యాత్మిక రీతిగా మనం చూస్తే యేసు ప్రభు యొక్క స్థానము
ఎక్కడ ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసి యొక్క హృదయంలో ఉండాలి. యేసుప్రభు యొక్క స్థానం ఎక్కడ ఉండాలి? విశ్వాసి యొక్క హృదయంలో ఉండాలి. అందుకే చక్కటి పాట జ్ఞానము కలిగి అప్పుడున్నటువంటి భక్తులు రాశారనమాట, గుడి గోడలలో లేడు దేవుడు కదా. ఎక్కడుండాలి? గుండె గుడిలో. అంటే విశ్వాసి యొక్క హృదయంలో దేవునికి స్థానం అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే విశ్వాసి క్రీస్తు ప్రభువును తన ప్రియునిగా లేక ఆత్మీయునిగా అనుకుంటారో వారు ఆయనకి ఇచ్చేటువంటి స్థానము ఏదై ఉన్నది అంటే వారి యొక్క హృదయం అయి ఉన్నది. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ని మనం చూసినట్లయితే బైబిల్ని తీసుకుని వెళ్ళి మనము కొంతమంది ఏమో చక్కగా మంచిగా ఎక్కడైనా పెడుతూ ఉంటారు, మరి కొంతమంది ఏమో దానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దీనిని మనం చూసినట్లయితే ఈ బైబిల్ని మనము ఎక్కడో చోట ఒక స్థలంలో పెట్టినట్లుగా దేవుణ్ణి కూడా ఎక్కడో చోట ఒక ఫోటో రూపంలోనూ లేదంటే మరొక రీతిగా తీసుకెళ్ళి గోడలకో కదా, లేదంటే ఆ బీరువాల మీదో, లేదంటే ఇంటి ముందు ప్రహరీ గోడల మీదో, ఆ మెయిన్ గుమ్మం మీదో, అంటే ఆ ద్వార బంధకం మీదో ఇలా పెట్టడం కాదనమాట. దేవుణ్ణి తీసుకుని వెళ్ళి ఇది కాదు దేవుడు కోరుకునేది. ఆయనకు స్థానం ఎక్కడ ఇవ్వాలి అంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా వారి యొక్క హృదయములో దేవునికి స్థలం అనేది ఇవ్వాలి. హల్లెలూయా. వారు వారి హృదయపు తలుపులను తెరిచి అందులో ఆయనకు ఏం చేస్తారు అంటే ఎవరైతే అలాగూ స్థానం ఇస్తారో వారికి అందులో దేవునికి వారు ఏం చేస్తారంటే ఒక ఆలయాన్ని నిర్మిస్తూ ఉంటారు. అది ఎప్పటి వరకు అంటే ఏదో ఒక ఉద్రేకం వచ్చినప్పుడే కాదు. అర్థమైంది కదా? ఒక ఉద్రేకము అంటే ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, బాగా ప్రార్థన చేశాను, ఈ ఉద్రేకత కాదనమాట. ఈరోజు నేను మంచిగా వాక్యాన్ని విన్నాను, నేను ఒకవేళ సరి చేసుకున్నాను, లేదంటే నేను బలపరచబడ్డాను, లేదంటే ఇంకొక రీతిగా ఏదైనా కావచ్చు. అది ఒక ఉద్రేకంతో కూడినది కాకుండా ఉండాలి. అది ఎలా ఉండాలంటే నీవు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నావో ఆయనను నీవు ఎప్పుడైతే నీ హృదయంలోనికి చేర్చుకున్నావో అప్పటి నుంచి మరలా నువ్వు చనిపోయేంత వరకు కూడా నీ హృదయములో ఆయనకి స్థానం అలాగే ఉండాలి. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఆలయాన్ని ఆయన కొరకు నిర్మించిన తర్వాత దానిని నీవు పాడు చేయటానికి వీల్లేదు. ఎందుకని? అది ఎవరిదై ఉన్నది? ఇప్పుడు ఎవరి కోసం మనము నిర్మించాం ఆలయాన్ని? దేవుని కోసం నిర్మించాం. కాబట్టి ఆ ఆలయంలో దేవుడు ఉండాలి కనుక దానిని నీవు మరలా మరొక రీతిగా నీ క్రియల ద్వారా దానిని పాడు చేయటానికి వీల్లేదు. అందుకే దేవుడేమంటారంటే ఒకవేళ అలాగూ నీవు పాడు చేసినట్లయితే దేవుడేమంటున్నారు, నేను నిన్ను కనుక ఆయన మనలను పాడు చేయటానికి ఈ లోకానికి రాలేదు. మనతో మాట్లాడటానికి, మనలను బలపరచటానికి, ఖండించటానికి, అలాగే దేవుని కొరకు మనము జీవించే వారముగా ఉండటానికి, ఆత్మలో ఎదిగే వారముగా ఉండటానికి, ఆయన పిల్లల వలె ఆయనను పోలి నడుచుకునే రీతిగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. కనుక ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలండి? నెరవేర్చే వారముగా మనము ఉండాలి అని చెప్పి ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అలాంటి వారి హృదయంలో ఆయన నివసిస్తే అభిషక్తుని పరిమళ తైలము యొక్క సువాసన వారికి ఎప్పుడు కూడా ఏమవుతుందన్నమాట? వస్తూనే ఉంటుంది. వస్తూనే ఉండి వారు దాని యొక్క ఆధ్యాత్మిక ఆనందములో ఇంకా ఎల్లప్పుడూ కూడా దానిలో వారు నిలిచి ఉంటారు. హల్లెలూయా. వారు ఏం చేస్తారనమాట? దానిలో నిలిచి ఉంటారు. అంటే ఇంకా కుడికైనను ఎడమకైనను తొట్టిల్లిపోకుండా వారు జాగ్రత్తగా దానిలో నిలిచి ఉంటారు. అలాంటి వారిని ఒకవేళ ఈ లోకం అనేటువంటి బబులోను ప్రాంతములో అనేకమైనటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నా కానీ, అవునా, అనేకమైనటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏం చేస్తారు? క్రీస్తు ప్రభు వారి మధ్య
వారికి ఎలా ఉంటారు అంటే ఎన్ని ఉన్నా కానీ ఆయన స్థానం ఆయనకే ఉంటుంది. ఆయన ప్రత్యేకించబడిన వానిగా వారు ఆయనను పూజిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే నిజమైనటువంటి రక్షణ అనున్నది ఒక క్రీస్తు ప్రభువులోనే ఉన్నది అని మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు కనుక ఆ రక్షించినటువంటి దేవుణ్ణి మనము విడిచిపెట్టడానికి వీల్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా ప్రియురాలైనటువంటి సంఘము క్రీస్తు ప్రభువును ఆస్వాదిస్తే ఆ క్రీస్తు ప్రభు తన ప్రియురాలిని అనగా యెరూషలేమును ఆ వధువును చూచినప్పుడు ఆమె చాలా అందముగా నీతిగా అను క్రియలతో అలంకరింపబడి ఆయనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎలా కనిపించాలి వధువు? అంతేగాని మనం ఈ లోకములో ధరించుకున్నటువంటి అందము ఇదేంటంటే మోసకరమైనదంట. అందము మోసము సౌందర్యము వ్యర్థము. కాబట్టి ఈ అందాన్ని దేవుడు కోరుకోవట్లేదు. చక్కని పాట కూడా ఉంది, భక్తుడు రాశాడు. ఈ అందము ప్రొద్దున్నే పచ్చగా ఉంటుందంట, మధ్యాహ్నానికి వాడిపోద్దంట. అలాగే ఈ అందము ముసలితనం వచ్చేసరికి ముడతలు వచ్చేస్తాయి అంట. అలాగే షుగర్ వస్తే ఈ అందంలో మార్పు అనేది వచ్చేస్తుందంట కదా. మనిషికి ఏదైనా ఒక బలహీనత వచ్చిందనుకోండి, బలహీనత రాకముందు ఉన్నటువంటి అందము వచ్చినాక ఉంటుందా? ఉండదు. యవన కాలంలో ఉన్న అందము నడిప్రాయంలో ఉంటుందా? ఉండదు. కాబట్టి దీనిని చూసి మనం మురిసిపోవటానికి వీల్లేదంట. హల్లెలూయా. ఎంత మురుసుకున్నా, ఎంత అందముగా ఉన్నానని నన్ను నేను హెచ్చించుకున్నా, ఈ అందాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? అంతే, ఈ అందాన్ని తీసుకెళ్ళి తిరిగి మరలా మట్టిలో పెట్టాల్సిందే. కానీ దేవుడు కోరుకునేటువంటి అందం ఏంటంటే నీతి అను క్రియలతో అంత అందముగా అలంకరించబడి ఆయనకు మనం ఏం చేయాలి? కనిపిస్తూ ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నాడు. ఈరోజు శనివారం కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం కనుక దేవుడు చూస్తాడు అని అనుకోవద్దు. మన దేవుడు రోజు చూస్తున్నటువంటి దేవుడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుందంట. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మనము ఇశ్రాయేలు జాతి కోణములో మనం చూసుకున్నట్లయితే గత భాగములో మనం చూసాం కదా. మొదటి అధ్యాయంలోనే 12వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యము, రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అని సెలవిస్తుంది. అవునా? రాజు విందుకు కూర్చున్నప్పుడు ఈ షోలమ్మతి లేక ప్రియురాలు లేక వధువు ఆమెకున్నటువంటి సువాసన అంట, నా సువాసన. అర్థమైంది కదా? నా పరిమళ తైలపు సువాసన ఏమైంది? మొత్తం వ్యాపించిందంట. ఇదే నీతి క్రియలు అంటే. కంపు కొట్టేటువంటి వాసన ఇక్కడ ఉందనుకోండి, ఎవరం ఇక్కడ నిలవలేము. ఇష్టంగా దానిని ఎవరు ఆస్వాదించరు. అలాగే సువాసన, పరిమళ తైలపు వాసన వ్యాపిస్తే దానిని అందరూ కూడా ఇష్టపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12 నుంచి మనం చూస్తే 2వ అధ్యాయము 7వ వచనములో జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయము 7వ వచనములో, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇర్రులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ సొలొమోను పరిపాలన రాజ్య వైభవము కోసము ఈ విషయం ఇక్కడ చెప్పబడింది అని మనము చూస్తూ ఉంటున్నాం. గత భాగములో విందు కోసం చూసుకున్నాం. అవునా? విందు కోసం. అదేంటి? గొర్రెపిల్ల పెండ్లి విందు. ఆ గొర్రెపిల్ల మొదటగా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయనే మన ప్రభువైన ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారు. హల్లెలూయా. ఈ ప్రియుడిని నా రొమ్మున ఉండు గోపరసమంత సువాసన గలవాడు అని ఇక్కడ వర్ణిస్తుంది సంఘము. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల రక్తము కార్చి మన పాపముల నుండి విమోచనము చేయడము జరిగిందనమాట. ఆయన రక్తము ద్వారాగా మనకేం కలిగింది? విమోచన అనేది
జరిగింది. కనుక ఇప్పుడు ఆ దేవుని యొక్క నీడలో జీవించాలి అని, అతనితోనే దేవునితోనే జీవితము కొనసాగించాలి అని చెప్పి ఆశిస్తుంది. కాబట్టి సంఘము అనబడేటువంటి ఈ షోలమ్మతి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆఖరి రక్తపు బొట్టు వరకు, అంటే చివరి ఆఖరికి రక్తపు బొట్టులో ఏం కారింది? నీరు కారింది. అంటే నీరు వచ్చేంత వరకు కూడా ఆయన ఇంకా ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కోసము దారపోసి ఉన్నారు. హల్లెలూయా. అంటే చివరి నీటి బొట్టు వరకు సంఘ విడుదలకు ఏ విధంగా ఖర్చు చేశారో మన దేవుడు, మనము విడిపించబడటానికి, మనము విమోచించబడటానికి ఏ రీతిగా ఆయన ఖర్చు చేసి ఉన్నారో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఇప్పుడు సంఘము కూడా ఎలా ఉండాలి? అంతగా ప్రేమించినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము, ఆ కృపను పొందుకున్నటువంటి, ఆ విమోచన రక్షణను పొందుకున్నటువంటి మనము ఇప్పుడు మనమేం చేయాలి చెప్పాలి. సంఘము కూడా ఏం చేయాలండి? తన చివరి శ్వాస వరకు అవసరమైతే తన రక్తమును చిందించి కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు కోసమే జీవించాలి. ఆ దేవుని కోసమే జీవించాలి అనేటువంటి తాపత్రయం పడాలన్నమాట. ఇక్కడ పడుతుంది వాక్యములో మనం అర్థం చేసుకున్నట్లయితే. అతని ఎడబాటును సహించలేకపోతున్నట్లుగా ఈ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వారిద్దరిని పోల్చి సంఘముతో మాట్లాడుచున్నది. చక్కగా ఈ విషయాలన్నీ కూడా ఏం చేస్తుంది? సంఘముతో మాట్లాడుతూ ఉంటుంది. కనుక మనము దీనిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఇక ఎనిగేది కోసం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎనిగేది అని వ్రాయబడింది కదా. ఎనిగేది కోసం చూసుకుంటే మొదటగా మనం చూస్తే దినవృత్తాంతముల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనములో, మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము శ్రేష్టమైనటువంటి మాటలు మనకు తెలియచేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే తగ్గింపు అనేది మనము చూస్తూ ఉంటున్నాం. ఏం చూస్తున్నాం ఇక్కడ? తగ్గింపు అనేది మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనము చూస్తే, ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మోయేనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. ఎవరెవరు వచ్చారంటే యెహోషాపాతు మీదికి? మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులు. వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? దండెత్తి యెహోషాపాతు మీదికి వస్తున్నారు. చూడండి, యెహోషాపాతు మీదకి వస్తున్నప్పుడు ఈయన ఈ అనుభవంలో ఈయన ఏం చేస్తున్నాడంటే తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మొదటగా ఈ ఎనిగేది అనుభవంలో ఏముండాలి అంటే తగ్గింపు ప్రార్థన ఉండాలి. ఈ ఎనిగేది అనుభవంలో ఏముండాలి? ఈయన కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ? వారందరూ దండెత్తి వచ్చినప్పటికీ కూడా ఆయన తగ్గించుకుని ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో చూస్తే, అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు. ఇప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? తొందరపడి యుద్ధానికి వెళ్ళట్లేదు. తొందరపడి యుద్ధానికి వెళ్లకుండా తనేం చేస్తున్నాడు అంటే జాగ్రత్తగా తన మనస్సును నిలుపుకుని దేవుని ఎదుట భయభక్తులు కలిపి యోధా ఎన్నంతట ఉపవాస దినము ఆచరించాలని చాటించి తన్ను తాను తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ ఎన్గేదు అనగా మొదట మనకేమి కనిపిస్తుంది అంటే తగ్గింపు ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా ఈ ఎన్గేది అనుభవంలో ఏముండాలి? తగ్గింపు
ప్రార్థన. దేవుని మీద ఆధారపడే జీవితము కావాలి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద ఆధారపడాలి. అప్పుడే మనము జయించగలుగుతాము కదా. తను దేవుని మీద ఆధారపడ్డాడు కనుక యెహోషాపాతు అక్కడ యుద్ధము చేయకుండానే గెలిచాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడాలి. తగ్గించుకుని తన్ను తాను దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ద్వారా యెహోషాపాతు రాజు యుద్ధము చేయకుండానే గెలిచినట్లుగా మనము ఈ వాక్యములో, ఈ అధ్యాయములో మనము చూడగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన విశ్వాసి జీవితం యొక్క గొప్ప విశ్వాస విజయాలను తీసుకుని వస్తుందని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో వారి జీవితంలో ఒక గొప్ప విజయాన్ని చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకిద్దరు వ్యక్తులు తెలుసు. ఒకరేమో తన్ను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు, ఒక అతనేమో తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేశాడు. ఇప్పుడు తండ్రి ఎవరి ప్రార్థన ఆలకించాడు? తన్ను తాను తగ్గించుకుని చేసినటువంటి ప్రార్థన ఆలకించినట్లుగా ఈ యెహోషాపాతు ప్రార్థన దేవుడు ఆలకించి యుద్ధము చేయకుండా ఒక గొప్ప విజయాన్ని చూడటానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. హల్లెలూయా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథములో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూస్తే, మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయీము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. హల్లెలూయా. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. ఇక్కడ ఎన్గేది అనుభవములో జాలరులు తమ వలలు వేసి చేపలు పడతారన్నమాట. ఎనిగేది అనుభవము మొదటగా తగ్గింపు ప్రార్థన గుర్తుపెట్టుకోవాలి. ఎనిగేది అనుభవం అంటే మొదటగా తగ్గింపు ప్రార్థన. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎనిగేది అనుభవంలో జాలరులు ఏం చేస్తున్నారంటే తమ వలలు వేసి చేపలు పడుతూ ఉంటున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, శిష్యులతో మాట్లాడుచూ ఉంటున్నారు. వారు వృత్తి ఏంటి అంటే ఆ చేపలు పట్టటము. వారి వృత్తితో, వారి కుటుంబాలతో, వారి తల్లిదండ్రులతో వారు సాగుచూ ఉన్నప్పుడు వారి యొక్క యవన కాలంలో దేవుడు ఏం చేశారు అంటే, దేవుడు ఆయన తండ్రి చేత ఏర్పరచబడిన తరువాత ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి బాప్తిస్మం తీసుకుని మొదలుపెట్టినప్పుడు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ శిష్యులను ఎలా ఏర్పాటు చేసుకున్నారు అంటే, దేవుడు వారితో మాట్లాడుచున్నారు, మీ వలలను విడిచిపెట్టి మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా. అప్పుడు వారు ఏం చేశారు? వారు వలలు, వారి కుటుంబాలని, వారు కలిగినటువంటి సమస్తమును విడిచిపెట్టి ఇప్పుడు వారు ఏం చేశారు? దేవుణ్ణి వెంబడించారు. దేవుణ్ణి వెంబడించిన తరువాత 3.5 సంవత్సరాలు దేవునితో కూడా వారు ప్రయాణము చేశారు. దేవుని దగ్గర చక్కగా అనుభవాలు నేర్చుకున్నారు. దేవుడు ప్రతి చోటకు వెళ్ళి ఉన్నారు. ఆయన దగ్గర శిష్యులుగా వారు ఏం చేశారనమాట? దేవునితో కలిసి వారు శిష్యత్వము చేస్తూ వారి జీవితంలో ముందుకి సాగి ఉన్నారు. దేవుని ఉద్దేశం ఏంటి? వారు తిరిగి మరలా దేవుని సంఘమును కట్టాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశారు అంటే, వారిని ఏర్పాటు చేసుకుని వారికి ఆ విషయంలో మనం చూస్తే దేవుని యొక్క ఆ సువార్తను ప్రకటించేటువంటి కృపను దేవుడు వారందరికీ అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఎన్గేది అనుభవము అంటే మనము ఎప్పుడైతే సువార్త ప్రకటించే అనుభవములో అంటే చేపలు పట్టడానికి వలవేసే అనుభవములో ఉన్నామో, అలాగే నీ సేవకునికి నీ విషయంలో సహాయము చేసే అనుభవములో నీ ఉన్నావా లేదా అనేది నేను నువ్వు ప్రశ్న వేసుకోవాలి.
పరిశీలన చేసుకోవాలి ఈరోజు. అవునా? దేవుడు శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు యేసుక్రీస్తుకు వారు ఎలా ఉన్నారు? చెప్పరేంటండి? ఎలా ఉన్నారు వారు? ఇప్పుడే కదా చెప్పాను. ఇప్పుడు మీరు ఒకవేళ దేవుడు వారేమో చేపలు పడుతూ ఉంటున్నారు, కానీ మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నారు. వారు వచ్చి వెంబడిస్తున్నారు. అంటే దేవునికి ఇప్పుడు వారు ఎలా ఉన్నారు అంటే చక్కగా దేవుడు ప్రతి చోటకి వెళ్ళుచున్నప్పుడు దేవుడు చేసేటువంటి ప్రతి పనిలో వారు దేవునికి సపోర్టుగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయంలో సేవకునికి సహాయము చేసేటువంటి గొప్ప ఆత్మీయ జ్ఞానము కలిగి వారు జీవించాలి. హల్లెలూయా. అలాంటి అనుభవము నీకు ఉన్నదా లేదా అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. ప్రభువు కోసము మనం ఏం చేయాలన్నమాట? ప్రయాసపడుచు దేవునిలో మనము ముందుకి సాగిపోయే వారముగా ఉండాలి. అయితే మనకు ఈ వచనము కనబడేటువంటి వచనములో ఎనిగేది అనుభవము అంటే దేవుణ్ణి ఆరాధించే అనుభవం. ఒకటి ఎనిగేది అనుభవం అంటే తగ్గింపు ప్రార్థన. రెండవదేంటి? ఎనిగేది అనుభవం అంటే రెండేదేంటి చెప్పాలి? ఎనిగేది అనుభవంలో రెండోదేంటి? సేవకునికి నీవు ఎలాగ ఉండాలి? సపోర్టుగా ఉండాలి. దేవుని పనిలో నీవు సేవకునికి తోడుగా ఉండాలి. ఆ అనుభవము కలిగి నీవు ఉండాలి. రెండవది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వచనములో కనబడే ఎనిగేది అనుభవము దేవుణ్ణి ఆరాధించే అనుభవము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కర్పూరపు పూగుత్తులతో ప్రభువు సమానుడు. అంటే కర్పూరము అనగా దేవుణ్ణి పూజించటానికి లేక ఆరాధన చేయడానికి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించే వారముగానే ఉండాలి. అవునా? మరలా మనము మనుషులను ఆరాధించేవారుగాను లేదంటే ఇంకొక రీతిగా మనము జీవించటానికి వీల్లేదు. ఎవరిని ఆరాధించాలి? మనము ఆరాధించువారు ఎలా ఆరాధించాలంటున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి మనము ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు కర్పూరపు పూగుత్తులతో ప్రభు సమానుడు అంటే ఈ కర్పూరము దేవుణ్ణి ఆరాధించటానికి అంటే దేవుణ్ణి పూజించటానికి ఆరాధన చేయటానికి దీనిని వాడతారు అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే నీవు కూడా దేవుణ్ణి పూజించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. గమనించాలి, కర్పూరము ఎలా ఉంటుందంటే తాను కరిగిపోతూ ఉంటుంది. కర్పూరాన్ని వెలిగించారనుకోండి, అది రాయిలాగా అలాగే ఉండదు అసలు. జ్ఞాపకం చేసుకోండి, గమనించండి. కర్పూరాన్ని ఎప్పుడైతే వెలిగిస్తారో దేవుణ్ణి ఆరాధించటానికి నువ్వు ఎప్పుడైతే ముందుకు వస్తున్నావో నీవు దేవుని కొరకు కరిగిపోవాలి. దేవుడు అలాగే కదా కరిగిపోయింది. ఆయన మాదిరి ఉంచి వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనలను మనము హెచ్చించుకుంటూ మనము కరిగిపోకుండా ఒకవేళ ఊరికే పెదవులతో దేవుణ్ణి మనము ఆరాధిస్తే అది దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు. ఏం చేయాలి మరి? మనము కరిగిపోతూ యేసుక్రీస్తు యొక్క సువాసనను అందరికీ మనం ఏం చేయాలి? పంచేవారముగా ఉండాలి. హల్లెలూయా. అంటే కష్టాలలోనూ శ్రమల్లోనూ అలాగే కన్నీటిలోనూ కదా దేవుని మీద మనము ఏం చేయకూడదు? సణుగు కొనకుండా గొనుగు కొనకుండా. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఐగుప్తు బానిసత్వంలో ఎన్నో బాధలు పడుతున్నారు. చెప్పుకున్నాం కదా మనం. వాటి విషయంలో కూడా ఎన్నో బాధలు శ్రమలు పడుతున్నారు. కానీ దేవుడు కృప చూపించి విడిపించి తీసుకొస్తుంటే వారు దారి పొడుగుతా దేవుణ్ణి స్తుతించాల్సిందల్లా పోయి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇదేంటి? ఈ కష్టాలేంటి? ఈ బాధలేంటి? అక్కడ పడిన కష్టాల కంటే ఇవి ఏమైనా ఎక్కువ? కాదు. అయినప్పటికీ వీరేం చేస్తున్నారు? సణుగుకుంటూ గొనుగుకుంటూ మోషేను వెంబడిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా.
కాబట్టి మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మనము ఎన్నడూ కూడా భక్తిలో వెనుదిరగటానికి వీల్లేదు. దేవుని మీద నిందలు వేయకుండా, మనము నిరాశతో కృంగిపోకుండా ధైర్యముతో, సంతోషముతో దేవునిలో, భక్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు, అంటే నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రభువుని విడవకుండా ఏం చేయాలండి? ఇదే నిజమైన ఆరాధన అన్నమాట. దేవుని వెంబడించటమే నిజమైన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగూ ఎప్పుడైతే మనం ఉంటామో, దావీదు గారు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుణ్ణి ఆరాధించటం మానేరంటే ఎక్కడ కూడా మానలేదు. స్తుతించటం మానేరంటే ఎక్కడ కూడా మానలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎనిగేది అనుభవంలో నేను ఉండాలని ప్రభువు ఆశిస్తున్నారు. కాబట్టి ఆ అనుభవంలో నీవు ఉండాలని నీవు కూడా ఆశపడినట్లయితే ఇప్పుడు నీవేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను కూడా ఈ ఎనిగేది అనుభవము కలిగి నీలో నేను ఎదగాలయ్యా, అలాంటి జీవితం నాకు నీవు అనుగ్రహించు ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర సరెండర్ అయిపోయి ప్రార్థన చేస్తామో, దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనము చూసినట్లయితే, నా ప్రియురాల నీవు సుందరివి, నీ కన్నులు గొవ్వ కండ్లు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 15వ వచనం మనం చూస్తే ఏమని అంటున్నారన్నమాట? నా ప్రియురాల నీవు సుందరివి, నీ కన్నులు గొవ్వ కండ్లు అని షోలమ్మతితో సొలొమోను మాట్లాడుచూ ఉంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రియురాలైన సంఘము ఇప్పుడు వరకు కూడా ఎవరు పొగుడుతున్నారు? ఎవరిని పొగుడుతున్నారు? ప్రియుడే ప్రియురాలని పొగుడుతున్నారు. హారముల విషయంలోనైనా, పరిమళ తైలపు సువాసన విషయంలోనైనా కదా. కాబట్టి ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రియురాల నీవు సుందరివి, నీ కన్నులు గొవ్వ కండ్లు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియురాలైన సంఘము క్రీస్తు ప్రభువును ఆశీర్వదిస్తే, క్రీస్తు ప్రభువు తన ప్రియురాలిని అనగా యెరూషలేమును వధువును చూచినప్పుడు ఆమె చాలా అందముగా, అలాగే నీతి అను క్రియలతో అలంకరింపబడి ఆయనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రియుడిని నా రొమ్మున ఉండు గోపరసమంత సువాసన గలవాడు అని వర్ణిస్తుంది సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ గొర్రె పిల్ల రక్తము కార్చి తన పాపముల నుండి విమోచనము చేయడము జరిగింది కనుక ఇప్పుడు అతని నీడలో జీవించాలి అని, అతనితోనే జీవితము కొనసాగించాలి అని చెప్పి ఆశిస్తుంది సంఘము అనబడేటువంటి ఈ షోలమ్మతి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరితోనే కలిసి జీవించాలని ఆశపడాలి? ఈ లోకము వద్దు, లోకములో ఉన్నది ఏది మనకు వద్దని చెప్పి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవునితోనే కలిసి మనము జీవించాలి. దేవుడే నాకు ముఖ్యమని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఏం చేశారనమాట? మన కొరకు ఆయన తన రక్తమును ధారపోసి ఉన్నారు. కనుక ఈ తాపత్రయమంతా కూడా దేనికోసము దేవుడు శ్రమపడింది అంటే నిన్ను నన్ను రక్షించటానికి, విమోచించటానికి అని చెప్పి మనము మర్చిపోవటానికి వీల్లేదు. అందుకే మరలా మనం ఏం చేయాలి? దానిని జ్ఞాపకము చేసుకోవాలి. అసలు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోసి ఉన్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా తలపోసుకొనుచూనే జీవించాలి. హల్లెలూయా. ఇలా సంఘము ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తుంది కనుక ఇప్పుడు ప్రియుడు సంఘముతో చెప్పుచున్నారు, నా ప్రియురాల నీవు సుందరివి. ఎప్పుడు చెప్తారు ఈ మాట? ఎప్పుడు చెప్తారండి? చెప్పాలి. ఎప్పుడు చెప్తారు? భార్య
భర్తకు లోబడినప్పుడు, భర్త అడుగుజాడల్లో నడిచినప్పుడు కదా, అలాగే భర్త యొక్క ఆలనా పాలన చూసినప్పుడు అతను ఎలాంటి కఠినమైనటువంటి వాడైనా భార్య గురించి ఏం చేస్తాడు? నా భార్య చాలా మంచిది, అవునా కాదా? అలాగే భర్త అయినా భార్య అయినా జరుగుతుంది. ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రియుడు ఎందుకు పొగుడుచున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, సంఘము ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రేమిస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రియుడు ఏం చేస్తున్నాడు? సంఘముతో చెబుచున్నారన్నమాట. సంఘముతో ఎవరి గురించి? ప్రియురాలు గురించి. హల్లెలూయా. కాబట్టి ఏమని పొగుడుచున్నారు, ఏమని చెప్పుచున్నారు అంటే, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గొవ్వ కండ్లు. హల్లెలూయా. సొలొమోను సూలమ్మతిని సౌందర్యవతి అని ఇక్కడ 8వ వచనములో, అలాగే ప్రియ సఖి అని పిలుస్తూ ఉంటారు. ఇంకా 9లో కూడా ఇంకా చూసుకుంటే ఈ గ్రంథంలో చక్కగా ఆమెను ఇంకా పొగుడుతూ ఉన్నట్లుగానే మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అలాగే మనము 2వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు. హల్లెలూయా. ఎక్కడ కనబడుతుందంట? అంత తేడాగా అన్నమాట, అంత మార్పు కనిపిస్తుంది ఎక్కడున్నా సరే. అవి ఒకవేళ ఏంటంట? బలురక్కసి చెట్లు అంట. బలురక్కసి చెట్లలో ఏమున్నట్టు కనిపిస్తుంది? వల్లి పద్మము. హల్లెలూయా. అట్లా కనిపిస్తుంది నా ప్రియురాలు అని చెప్పి తెలియజేయబడుచున్నది. 4వ అధ్యాయము 1వ వచనములో కూడా మనం చూస్తే, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి, నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి. హల్లెలూయా. అట్లాగే అక్కడ 7వ వచనములో, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. అవునా? అంటే ఇదంతా ఏంటి? పొగడుతాం అన్నమాట. అలాగే 6వ వచనములో 7వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు అని చెప్పడం జరుగుతుంది. నిజానికి ఇవి ప్రేమ మాటలు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. లాలించే ఈ పలుకులు తన సంఘం పైన, ప్రతి ఒక్క విశ్వాసి పైన మన ప్రభువైన యేసుక్రీస్తుకున్న గొప్ప ప్రేమను సూచిస్తున్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. దయచేసి క్రింది వచనాలు కూడా మనం ఒక్కసారి కొన్ని విషయాలు వాక్యములో నుంచి మనం చూసినట్లయితే, యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. హల్లెలూయా. దేవుడు ఎప్పటి వరకు ప్రేమిస్తున్నారు? అంతము వరకునంట. తన వారిని అందరినీ కూడా దేవుడు అంతము వరకు ప్రేమించును అని తెలియజేస్తుంది. 14వ అధ్యాయము 21వ వచనములో కూడా మనము చూస్తే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? మనము దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని దేవుణ్ణి మనము ప్రేమించాలి. అదే ప్రేమ అంటే. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఎక్కడికన్నా వెళ్ళిపోయి తలెండ్రుకలు ఇచ్చేస్తే ప్రేమించటం కాదు, పొరుల దండాలు పెట్టేస్తే ప్రేమించటం కాదు, లేదంటే అవి మొక్కుకొని ఇవి మొక్కుకొని చేస్తే ప్రేమించటము కాదు అసలు. దేవుని ప్రేమించటం అంటే ఏంటి అంటే, ఆయన ఆజ్ఞలను మనము అంగీకరించాలి, వాటిని గైకొనాలి. అంటే నువ్వు ఇష్టపడాలి, ఇష్టపడిన తర్వాత వాటిని వెంబడించాలి, గైకొనాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని నీవు ప్రేమించినట్లు. అలా నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో దేవుడు కూడా నిన్ను
ప్రేమిస్తాను అని సెలవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. 15వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా. తండ్రి ఎలాగూ ప్రేమించాడో ఆయన కుమారుడిని, అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడంట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రేమ యందు పోగొట్టుకోవద్దు. దేవుడి ప్రేమించేటువంటి ప్రేమను నీవు చేతులారా పోగొట్టుకోవద్దు. దానిలో మనం ఏం చేయాలంట? నిలిచి ఉండాలి అని సెలవిస్తుంది. చాలా విషయాలు బైబిల్లో వ్రాయబడి ఉంది ప్రేమ గురించి. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు, మనం ఎలా ప్రేమించాలి, ఈ విషయాలు మనము చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు వాటిని మనం గైకొనే వారముగా ఉండాలి. హల్లెలూయా. 17వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనములో నుంచి మనం ఇది చదవలేము. ఎందుకంటే 1వ వచనం నుంచి, అంటే ఈ అధ్యాయం అంతా కూడా చాలా విశిష్టమైనటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమ గురించి ఈ అధ్యాయం అంతా వ్రాయబడి ఉన్నది. అలాగే మనం ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎలా వెల్లడిపరిచాడు దేవుడు? ఆయన ప్రేమను మన ఎడల ఎలా వెల్లడిపరిచాడు? మనం ఇంకానూ పాపులమై ఉండగానే, అంటే అప్పటికి మనము నీతిమంతులమనో యథార్థవంతులమనో కదా, భక్తిపరులమనో పరిశుద్ధులమనో ఏదీ లేదు అసలు. ఒకవేళ ఇప్పుడు కూడా ఉందో లేదో నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. చూడండి, దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే దేవుడు ఏం చేశారంట? మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరిచారు. ఎట్లా వెల్లడిపరిచారు అంటే, తన ప్రాణమును మన కొరకు పెట్టి ఉన్నారు. హల్లెలూయా. అలా వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన. దేని కొరకు జీవించాలి నీవు? దేని కొరకండి? ఈ లోకము కొరకు, లోకములో ఉన్న వాటి కొరకు నువ్వు జీవించేది, దేవుని వెంబడించేది దేని కొరకు జీవించాలి? దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి ఆ గొప్ప దేవుని కొరకు నీవు జీవించాలంతే. ఈ జీవితం అంతా నేను ప్రేమించిన నా ప్రియుడు కొరకో, నా ప్రియురాలు కొరకో, నా భర్త కొరకో, నా భార్య కొరకో, లేదంటే నా ఉద్యోగం కోసమో, నా అందము కోసమో, నా ఐశ్వర్యం కోసమో, నేను చనిపోతే ఇవన్నీ ఏమైపోతాయా అని చెప్పు, లేదంటే అధికారం కోసమో, దేనికోసమో నీవు తాపత్రయపడటానికి వీల్లేదు. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు కనుక నువ్వేం చేయాలి? దేవుని కొరకే నీవు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇలా చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే, 1వ వచనములో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? నడక అందరికీ వస్తుంది కదా. పీత కూడా నడిచింది, తెలుసుగా మనందరికీ. పీత కూడా నడుస్తుంది. పీత ఎలా నడిచిందంట? వంకరగా నడుస్తుంది. ఇప్పుడు దాని పిల్ల ఎలా నడుస్తుంది? వంకరగా నడుస్తుంది కదా. మన దేవుడు నడవడికి ఇప్పుడు మనకు రావాలా లేదా? రావాలి. చూడండి, దేవుని వాక్యం అంటుంది కదా, మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోవాలి. ఏ పిల్లల్లాగా ఉండాలి? తల్లిదండ్రులను కష్టపెట్టే పిల్లల్లాగా ఉండాలా? ఉండకూడదంట. పిల్లలు ఎలా ఉండాలంటే తల్లిదండ్రులకి ప్రియమైన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఆ పిల్లలను చూసి తల్లిదండ్రులు నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదండి, నా పిల్లలు నా ఎదురుగా ఉంటే చాలు అన్నట్లుగా ఉండాలి. హల్లెలూయా.
కాబట్టి వీరిని ప్రియమైన పిల్లలు. కనుక ఈ ప్రియమైన పిల్లల వలె మనము దేవుని పోలి నడుచుకునే వారముగా ఉండాలి. కానీ ఈ లోకాన్ని పోలి లోకములో ఉన్నటువంటి వాటిని బట్టి మనం నడవటానికి వీల్లేదు. వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు, ఎలా నడవాలి అలా నడవాలి అనటానికి వీల్లేదు. మన తండ్రి నడవడికే మనకు రావాలి. మన తండ్రిని పోలి మనము జీవించాలి. కాబట్టి ఆయన నడవడికనే మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. అలాగే మనం 2వ వచనములో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. దేవుడు ఎలా ఉన్నారంట? మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి కొరకే ఆయన తన్ను తాను దేవునికి ఎలా అర్పించుకున్నారంట? అర్పణముగాను. ఏ వాసనది? ఏ వాసన అండి? పరిమళ వాసనగా ఉండటానికి. ఇప్పుడు ఒక శవము చనిపోయిన తర్వాత ఆ బాక్సులో పెట్టకపోతే ఏమవుతుంది? కంపు కొట్టుద్ది, అవునా? ఆ బాక్సులో పెట్టింది కూడా తీసిన తర్వాత అక్కడ ఉండలేరు. కానీ దేవుని పిల్లలైనటువంటి మనము కంపు కొట్టే వాసన ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మన తండ్రి, ఆయన తండ్రి దగ్గర ఎలా ఉన్నారు అంటే పరిమళ వాసనగా ఉండటానికే తన్ను తాను దేవునికి, ఆయన తండ్రికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నారు. కాబట్టి అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ఆ ప్రేమనే మన దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు, అంతే, ఇంకేం కోరుకోవట్లేదు. అలాంటి జీవితం కావాలి నా పిల్లలకు కూడా. నేను అలా నడుచుకున్నాను కాబట్టే నా తండ్రి ఎదుట ఉన్నతమైనటువంటి స్థానంలో నన్ను నిలబెట్టుకున్నాడు. నీవు కూడా అలాగే నడవాలి అని చెప్పి తండ్రి ఏం చేస్తున్నారు? కోరుకుంటున్నారు. అలాంటి ఆ కోరికను నువ్వు నెరవేర్చినట్లయితే నీవు కూడా, ఒకవేళ ఈ లోకములో ఏది ఉందో లేదని చింతపడబాకు. దేవుని దగ్గర నీకు స్థలం ఉందా లేదనే దానికోసం మనం ఏం చేయాలి? చింతపడాలి, బాధపడాలి, ప్రార్థన చేయాలి, తపన పడాలి. అప్పుడే నీవు నీ తండ్రితో కూడా అక్కడ కూర్చుండేటువంటి భాగ్యము నీకు దొరుకుతుంది. హల్లెలూయా. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేం కావాలి మనకి? అది ఉంటే నాకు చాలు ప్రభువా అని కోరుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ఆ రీతిగా నీవు నడువు, దేవుని కృపను నీవు పొందుకుంటావు. ఇలాగూ దేవుని ప్రేమను వెల్లడించటానికి భక్తులు ఎన్నో మాటలు, ఎన్నో విషయాలు, వాక్యాలు ఇంకా చాలా వ్రాశారు. మనం చదువుకుంటూ వెళ్తే ఎన్ని రోజులైనా పడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసకి క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధం అంతా కూడా పరస్పర ప్రేమ. ఏమై ఉన్నది? పరస్పర ప్రేమ. కనుక ఒకరికి ఒకరు ఇచ్చుకునేటువంటి మనస్సు. పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ గారు ఇవే కదా చెప్తారు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి అన్యోన్య సహవాసము కలిగి జీవించాలి అని కదా. నీ సొంత శరీరము వలె నీ భార్యను ప్రేమించాలి అన్ని విషయాలలో. అట్లాగే దేవుని విషయంలో కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు విశ్వాసకి క్రీస్తుకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం అంతా కూడా పరస్పర ప్రేమ, ఒకరికి ఒకరు ఇచ్చుకునేటువంటి మనసు, ఒకరిలో ఒకరు ఆనందించటములో కూడి ఉంటుంది అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. ఇక ఇశ్రాయేలు ప్రజల కోణములో చూసుకుంటే, ప్రియురాలు అనగా విమోచింపబడిన ఇశ్రాయేలు ప్రజలు. ప్రియురాలు అనగా విమోచింపబడిన ఇశ్రాయేలు ప్రజలు. సంఘ కోణములో విమోచింపబడిన విశ్వాసులు. సంఘ కోణములు అయితేనేమో విమోచింపబడిన విశ్వాసులు. వీరు ప్రభువునకు ఎంతో ప్రియులుగాను సౌందర్యముగాను కనిపిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, యెహెజ్కేలు గ్రంథములో చూడండి 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 13-14 వచనాల్లో చూస్తే, ఏలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి
సన్నపు అవిసె నారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి యగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. హల్లెలూయా. ఇదే ప్రభువగు యెహోవా వాక్. అర్థమైంది కదా? ఆ ప్రకారము దేవుడే సంఘానికి పరిశుద్ధమైన అలంకారములు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరిచ్చారంట? ఆ అలంకారం అంతా రావటానికి కారణం ఎవరు? దేవుడే. కనుక ఇప్పుడు సంఘానికి పరిశుద్ధమైన అలంకారము కూడా ఎవరిచ్చారు అంటే, ఎవరు పెట్టారు అంటే అలంకారము మన ప్రభువైన యేసుక్రీస్తే. ఇప్పుడు సంఘము విమోచించబడి సౌందర్యముగా ఉందని చెప్పి సొలొమోను ఏం చేస్తున్నాడు? మెచ్చుకుంటున్నాడు. అవునా? ఆ వచనములు అదే కదా ఉన్నది. ఆమెను మెచ్చుకుంటున్నాడా లేదా? మెచ్చుకుంటున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, షాబా దేశపు రాణి సొలొమోను కాలములో సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు సొలొమోనును చూసి నీ ప్రజలు ఎంతో మరి ఆత్మ సంబంధమైన సౌందర్యంతో ఉన్నారని చెప్పి సొలొమోనుతో మాట్లాడదు మొదటి రాజుల గ్రంథములో. జ్ఞాపకం చేసుకోండి, మనం చూస్తే అక్కడ చాలా ఆ సొలొమోనుని పొగుడుతుంది. ఎవరు? ఒక దేశానికి రాణి అన్నమాట. ఒక దేశానికి రాణి అయినటువంటి ఆ షాబా దేశానికి రాణి అయినటువంటి ఆ రాణి వచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది? సొలొమోనును పొగిడి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథంలో 149వ అధ్యాయం 4వ వచనములో ఇట్టి ఆత్మ సౌందర్యము గల సంఘమునందు ప్రభువు ఆనందిస్తాడని అక్కడ చక్కగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు కదా, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను 5వ అధ్యాయంలో ఉంటుంది. ఇదంతా కూడా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. సంఘం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి సంఘము? చెప్పాలి. ఎలా ఉండాలి? కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను ఉండటానికి వీల్లేదు. అలాగే ఎలా ఉండాలి? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని ఏం చేశాడంట దేవుడు? ఏం చేశాడంటే అక్కడే వ్రాసి ఉంది కదా, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేని కొరకు? నీ కొరకు, నా కొరకు. అవునా? నీలో నాలో ఒక కళంకమైనను ముడతైనను మచ్చైనను డాగైనను ఏది ఉండటానికి వీల్లేదంట. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన మనలను ప్రేమించి అది పరిశుద్ధంగా ఉండాలి, మహిమ కలిగిందిగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి. అలాగే సంఘం ఎలా ఉండాలంటే ఆయన ఎదుట నిలబడగలిగేటువంటి సంఘముగా ఉండాలని చెప్పి దానిని ఇప్పుడు ఏం చేయాలి? దేవుని ఎదుట నీవు నిలబడగలిగే రీతిలో నీవు ఉండాలంటే నిన్నేం చేయాలండి? వాక్యముతో నిన్ను ఏం చేయాలంట? ఉదక స్నానం చేయించాలంట. అవునా? ఏం చేయాలి? వాక్యముతో నిన్నేం చేయాలండి? ప్రతి విషయంలో నీతో మాట్లాడాలి. వాక్యము చేత నిన్ను ఏం చేయాలి? బలపరచాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అలాగే నిన్ను ఆత్మలో ఎదుగునట్లుగా చేయాలి. ఎందుకోసము అంటే దేవుని ఎదుట నీవు నిలబడటానికి నీలో ఏముండకూడదు? కళంకమైనను ముడతైనను మచ్చైనను డాగైనను ఉండటానికి వీల్లేదు కదా. కాబట్టి ఇప్పుడు నిన్నేం చేయాలి? వాక్యము చేత ఉదక స్నానము చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరచాలి. దానికోసమే దేవుడు ఏం చేశారంట? తనను తాను మన కొరకు అప్పగించుకునేను. అట్లా సంఘము ఈ విధముగా కళంకమైనను ముడతైనను లేకుండా పరిశుద్ధముగా నిర్దోషమైనదిగా మహిమ గలదిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా.
అలాంటి జీవితము నీలో చూడాలి. అలా నీవు ఉండాలి అని చెప్పి నీ నిమిత్తము దేవుడు ఎల్లప్పుడూ ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పేతురు పత్రికలో చక్కటి వాక్యాన్ని వ్రాస్తారు. ఏమని వ్రాయబడింది అక్కడ? 3వ అధ్యాయం 3వ వచనములో, వెలుపటి అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండటానికి వీల్లేదని రాస్తారు. ఏ అలంకారం మనకు పనికిరాదంట? వెలుపటి అలంకారం. వెలుపటి విషయాలలో జాగ్రత్త. వెలుపటి విషయాలలో ఒకవేళ నీవు ఎలా ఉంటున్నావు, జాగ్రత్త. దేవుడు కోరుకునేది వెలుపటి విషయాలను కాదు. నీ ఆత్మీయ సౌందర్యం ఎలా ఉంది అది దేవుడు కోరుకుంటున్నారు. కనుక వెలుపటి అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణములతో అలంకరించబడాలి. ఏ గుణాలు కావాలంట? సాధువు. ఎవరున్నారండి అట్లా? ఎవరున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయనను బంధించి హింసిస్తూ బాధ పెట్టుచు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుచు ఆయనను ఆ రీతిగా చేస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నారంట? మౌనముగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి ఇప్పుడు మనము? ఎలా ఉండాలండి? సాధువు కలిగి ఉండాలి. అలాగే మృదువైనట్టు, నీ మాట మృదువుగా ఉండాలి. అలాగే మనం చూస్తే గుణము, నీ గుణము చాలా మంచిగా ఉండాలి. ఏమంటారు? చెట్టు పండును చూసి దాని గుణాన్ని చెప్పగలరు అని అంటారు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనకు ఏ గుణము రావాలి? మేడి పండు చూడు, మేలుమయ్యుండు, పొట్ట విప్పు చూడు కదా, అలా ఉండాలి మనము. అలా ఉండటానికి వీల్లేదు. మన దేవుడు అలా లేరు కదా, మరి మనం ఎలా ఉంటాం? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మన దేవుని యొక్క గుణము కలిగి మనము జీవించాలి. హల్లెలూయా. ఎందుకంటే తాటి చెట్టుకి తాటి పండ్లే వస్తాయి, వేప చెట్టుకి వేపకాయలే వస్తాయి. కాబట్టి దేవుని పిల్లలు కూడా దేవుని పోలినటువంటి గుణము కలిగే జీవించాలి. అది దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. అలాంటి గుణములతో అలంకరించబడాలి సంఘము, ప్రతి ఒక్క విశ్వాసి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. ఇదే నీకు సౌందర్యము తప్ప మంచి బట్టలు, చీరలు, లేదంటే బంగారము, లేదంటే నీ అందము, నీ రంగు, ఇవేవి కూడా దేవుడు కోరుకోవట్లేదని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము నీ బట్టలు కూడా పరిశుద్ధుల యొక్క నీతి క్రియలే నీకు ఘనమైన తెల్లని వస్త్రాలుగా ఉండాలని చెప్పి ప్రకటన గ్రంథంలో వ్రాస్తారనమాట. మన వస్త్రాలు కూడా ఎలా ఉండాలంట అంటే మనం ఇప్పుడు వేసుకునేటువంటి వస్త్రాల గురించి కాదు. దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు, ఆ పెండ్లి విందుకు పిలువబడినప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక అర్హత ఉండాలంట. ఒక అర్హత ఉండాలి కదా. అర్హత లేకోకుండా వెళ్ళిపోతే వాడిని ఏం చేశారు? రాజు ఏమంటున్నాడు? వీడిని ఎవరు పిలిచారండి? వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టి చీకటిలో పెండ్లి విందునకు వచ్చేటప్పుడు పెండ్లి వస్త్రాలు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి క్రియలే నీకు ఘనమైనటువంటి తెల్లని వస్త్రాలుగా ఉండాలి. ఈరోజు మనం తెల్లని బట్టలు వేసుకుని రోడ్డు మీద వెళితే మన మీద నల్లటి మట్టి పడి అవి నల్లగా కనిపించవచ్చు. కానీ మన నీతి మంచిగా, మనం నీతిగా జీవిస్తే దాని మీద ఎక్కడ కూడా మచ్చ అనేది కనపడదు. కాబట్టి మన వస్త్రాలు అంటే మన నీతి క్రియలు అనేటువంటి వస్త్రాలు ఎలా ఉండాలి అంటే తెల్లని వస్త్రాలుగా ఉండాలి అని ప్రకటన గ్రంథంలో భక్తుడు చక్కగా మనకి తెలియచేస్తున్నారు. ఇలాంటి సౌందర్యము ఈరోజు మరి నీకుందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. లేదంటే బాహ్య సౌందర్యం కోసమే ఒకవేళ నీవు తప్పిస్తూ కేవలము దానికోసమే నీవు అంతరంగ సౌందర్యమును వదిలేస్తూ జీవించినట్లయితే దేవుడు ఈరోజు మాట్లాడారు, అది నాకు అవసరము లేదు, దానిని తీసుకెళ్ళి మట్టిలో పెట్టడానికే ఈ సౌందర్యమే నాకు కావాలి. అందుకే ఆ ప్రియురాలుని ఆ రీతిగా పొగుడుచూ ఉన్నారు. హల్లెలూయా. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మరి కొన్ని విషయాలు మాట్లాడి ఉన్నారు.
నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి తెలియచేస్తుంది దేవుని వాక్యం. నిజమే. ఈరోజు ఒకవేళ దేవుని ఎదుట మనము ఆ రీతిగా పొగడబడుచున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎనిగేది అంటే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 3 విషయాలలో ఎప్పుడైతే మనము నిలబడగలుగుతామో అప్పుడు మనము తప్పకుండా దేవుని చేత పొగిడేటువంటి కృపలోనికి మనము వెళ్ళగలుగుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన మనలను ద్వేషించకుండా ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నారు అంటే ఇంకా నీవు తెలుసుకుంటావేమో, ఇంకా నీవు దేవునిలో ఎదుగుతావు, ఇంకా నీవు దేవునిలో బలపడాలి, దేవుని కొరకే నీవు జీవించాలి అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుచూ ఉంటున్నారు. కనుక నీ విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో నువ్వు ఎలా జీవిస్తున్నావు ఒకసారి నీవు పరిశీలన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు తేటగా సూటుగా మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడల హృదయాలలో 100 ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయన హృదయంలో భద్రపరుచుకుని తిరిగి మరలా నెమరు వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. అవును ప్రభువా, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఎనిగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గొవ్వ కండ్లు అని వాక్యము ద్వారాగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ప్రతి ఒక్కరూ హృదయములో భద్రపరుచుకుని మీరు సెలవిచ్చారు నా తండ్రి, మీ ఆజ్ఞను అనుసరించి జీవించాలి అని. అవును ప్రభువా, మీరు సెలవిచ్చారు నాయన. ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని చెప్పి పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే ఈ లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమిస్తున్నానని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడివి మా నుంచి కోరుకుంటున్నావయ్యా. నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు అని. మీరైతే మమ్మల్ని అంతము వరకు ప్రేమిస్తున్న దేవుడివి, కానీ మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పటానికి మీ ఆజ్ఞలను మేము అంగీకరించి గైకొనాలయ్యా. అప్పుడే మేము మిమ్మల్ని ప్రేమించగలము, అలాగే మీ చేత మేము ప్రేమించబడతాం ప్రభువా. అలాంటి నాయన కృపాభాగ్యము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నాయన మరల రేపు పునరుద్ధాన ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంపులు పొంది మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచి మీరిచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీరే కృప చూపించి బలపరిచి నడిపించండి. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. అవసరతలో ఉన్న వారికి మీ సహాయమును దయచేయండి ప్రభువా. అయ్యా, నిరాశలో నిట్టూర్పులో ఉన్న వారికి మీ కృప దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తునైనా మీ ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదరణ అనుగ్రహించి ఆదరించి మమ్మల్ని అందరినీ బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్.